గారు కూడా జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మీ దగ్గరికి వచ్చే కంటే ముందు ఒకసారి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొత్తం ఈ 7 కార్పొరేషన్లలో 5 కాంగ్రెస్ 2 బీజేపీ కైవసం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అంటే మీరు 3వ డిజిట్ కి పరిమితం అయ్యారని చెప్పేసి ఆరోపణలున్నాయి. మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. జీ తెలుగు ప్రేక్షకులకు, నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, నిజంగా అధికార పార్టీ అహంకారానికి ప్రజల తిరుగుబాటుకు మధ్య జరిగిన ఎన్నికలుగా భావించాలి. ఎందుకంటే ప్రజలకు చాలా క్లియర్ గా మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో తొడపాశం పెట్టారు, ఇప్పుడు ఎన్నికల్లో లాగి సంపద కొట్టారు, రేపు జరగబోయే ఎన్నికల్లో తుప్పురం ఉమ్మేసే పరిస్థితికి అధికార పార్టీ తీసుకొచ్చుకున్నది. కారణం అరాచకం, అక్రమాలు, బెదిరింపులు, దాడులు, కిడ్నాపులు, డబ్బుల పంపిణీ, మద్యం పంపిణీ, మభ్యపెట్టుడు, ప్రలోభ పెట్టుడు. ఇది తప్ప వీళ్ళు మేము ఇది చేశాము ఈ 2 సంవత్సరాలలో, ఇగో ఇది చేయలేరు అని చెప్పే పరిస్థితిలో, ఇగో ఇది చేస్తాము అని చెప్పే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేకుండా పోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఇట్లాంటి ఎన్నికలు నేను ఎక్కడ చూడలేదు, ఎప్పుడు చూడలేదు కూడా. ఎందుకంటే నేను కూడా ఈ 3-4 సార్లు ఎన్నికల కమిషన్ కు పోయి ఫిర్యాదు చేసిన మా పార్టీ తరఫు నుండి ఎక్కడెక్కడ బెదిరిస్తున్నారు, ఎక్కడెక్కడ ప్రలోభ పెడుతున్నారు, పోలీసులను కూడా ఇష్టానురాజ్యంగా తిట్టడం, వాళ్ళని వాడుకునే విధానం. నిజంగా ఎన్నికల కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయింది. వాళ్ళు రేవంత్ రెడ్డి జేబు సంస్థగా మారిపోయింది ఎన్నికల కమిషన్. వాళ్ళకు అర్థం కావడం లేదు, వాళ్ళు ఏం చేయాలో చెప్పే పరిస్థితిలో కూడా వాళ్ళు లేకుండా పోయారంటే ఎన్నికలు అంత దౌర్జన్యకరంగా జరిగాయి. అయినా ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేయలేదు కాబట్టి ఈ బెదిరింపులు, ఈ దాడులు, ఇవన్నీ బూతులు మాట్లాడడం, ఇష్టం వచ్చిన ఒక మంత్రులు పోదాను. కానీ కార్పొరేషన్ లో మీరు కూడా వెనకబడ్డ పరిస్థితి ఉంది కదా రామ్మూర్తి గారు, కార్పొరేషన్ లో మీరు కూడా వెనకబడ్డ పరిస్థితి ఉంది కదా. నేను చెప్తున్నాను, వెనకబడు అనేది వేరు, ప్రజలు స్పందించిన తీరు వేరు. ఇగో ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు కొంత ఎడ్జ్ ఉంటది, అది మిత్రులు కూడా పెద్దలు కూడా చెప్పారు. ఎడ్జ్ ఉంటది. ఎప్పుడు ఎడ్జ్ ఉంటది? నిజంగానే అధికార పార్టీ చెప్పిన హామీలు నెరవేరుస్తూ బ్రహ్మాండంగా ముందుకు పోతుంటే, ఇంకో ఇవి చేస్తాము, మేము కూడా వచ్చిన సీట్లు మేము ఎన్ని గెలిచాము, దాదాపు 100కు పైసలకు మేము గెలిచినాం కాబట్టి, మేము చేసినాం కాబట్టి చెప్పినాం, ప్రజలు కూడా అలా స్పందించారు. ఇక్కడ అది లేదు. ఇక్కడ మేము చేసినాము, ఇది చేస్తామని చెప్పే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. అందుకని మేము అంటున్నాం, ప్రజల తిరుగుబాటు మొదలైంది. అది గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు, రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, లేదా తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా బ్రహ్మాండంగా గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. సరే, బీజేపీ గురించి వాళ్ళు 1-2 జిల్లాలలో వాళ్ళు కూడా పుంజుకుంటున్నారు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకమైన పాలన గురించి. అంతే కాబట్టి ఇప్పటికైనా మంత్రులు స్వయంగా ఉద్యోగుల్ని బెదిరించేదాన్ని మనం ఆడియో చూసాం, వీడియోలు చూసాం. ఒక మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పోలీసులను పట్టుకొని కూడా ఆ నుండి ఆ వరకు తిట్టే పరిస్థితులకు వచ్చిందంటే ఏంది ఈ అహంకారం, ఏంది ఈ బలుపు, ఏం చూసి వీళ్ళ అహంకారం, ఎందుకు ఇంత మదం? కాబట్టి ఈ అహంకారాన్ని దించాల్సిన అవసరం ప్రజలపై ఉన్నది. మేము ప్రతిపక్షంగా ఖచ్చితంగా మేము పోరాడుతూనే ఉంటాం. వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. కానీ ప్రజలు కూడా ఇప్పుడు తిరగబడే పరిస్థితికి తీసుకొచ్చిండ్రంటే అంటే వీళ్ళ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో ప్రజలకు అర్థమైపోయింది. అది ఖచ్చితంగా రేపు బయటపడతాం. మీరు అనుకుంటున్నాం, మేము కూడా 45 నుండి 50% ఓట్లు శాతం మేము షేర్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే మీరు కౌన్సిల్ ఎన్నికలు వేరు, వీళ్ళు డైరెక్ట్ ఓటు వాళ్ళకే చేయాలి. రేపు చైర్మన్లు ఆ వాటికి ఏమైతుంది అంటే మేయర్లు కానీ ప్రలోభాలు గురి చేస్తారు. కాబట్టి మీరు చూడాల్సింది రేపు ఎన్ని వార్డులు గెలిచినాం, ఎన్ని కౌన్సిలర్లు గెలిచినాం, అవి చూడండి. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి చాలా దగ్గరగా ఉంటాము. ఓటింగ్ శాతం కూడా అట్లనే ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రజలు తిరగబడే విధానాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం. మా వాళ్ళని ఎంత బెదిరించినా, మా నాయకుల్ని ఎంత కిడ్నాప్ చేసినా, మా నాయకులపై ఎన్ని దాడులు చేసినా కానీ పోరాడిండ్రు, నిలబడ్డరు,
అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. రైట్ రైట్ శివకుమార్ గారు, గుడ్ మార్నింగ్.